సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. వృశ్చిక రాశి వారు ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో ఈ వారమంతా శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే ఒక రహస్యమైనటువంటి మలుపు, మీరు ఊహించని మార్పు మీ జీవితంలో రాబోతుంది. నా హృదయంలో ఎడమ పక్కన ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 2026, 27 మీదే. ఈ వారం మీకు ఎలా ఉంటుంది? మీరు దగ్గరగా ఉన్నవారి మీకు పరీక్షగా కొంచెంసారి మారుతూ ఉంటారు. అనుభవమైనటువంటి దీంతో చెప్తున్నాను, జాతక ప్రకారం ఈ వారం వృశ్చిక రాశి వారికి కుజుడు బలంగా ఉండటం వల్ల ధైర్యం, ఆగ్రహం రెండు పెరుగుతాయి. కేతు ప్రభావం వల్ల అంతర్ముఖ ఆలోచన, గందరగోళం, కాస్త ఆరోగ్యం పట్ల. గురువు అనుకూలంగా ఉండడం వల్ల చివరికి మంచి ఫలితాలు. ఇది ఆత్మ నియంత్రణ ఉండే విషయం. ఆగ్రహం పెరిగితే నష్టవారం అని కూడా చెప్పచ్చు. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు వీళ్ళందరూ కూడా మీకు యోగంగా ఉన్నారు. ఉద్యోగస్తులకి ఇది అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, మీరు కోరుకున్న దానికంటే కూడా గొప్ప పదవులు రావడం, లేదా ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం. ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఆఫీస్ పాలిటిక్స్ లో అసలు ఎంటర్ అవ్వకండి, మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో వారికి ప్రెజర్స్ అంతా ఓవర్కమ్ చేసేసుకుని ఆన్ సైట్ అవకాశాలు, విదేశాల్లోకి వెళ్ళడం, అన్ని రకాల అవకాశాలు, లేదా ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, లే ఆఫ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి అవకాశం రాబోతుంది. గెట్ రెడీ. ఈ వారం మీ పేషెన్స్ మీ పొజిషన్స్ ని కాపాడుతుందని కూడా చెప్పొచ్చు. ఎమోషనల్ గా మీ పై అధికారి చెప్పకుండా నేను రిజైన్ చేసేస్తున్నాను అని మీకు కొంచెం ఆవేశం ఎక్కువ కదా వృశ్చిక రాశి మిత్రులారా, దానికి కాస్త తగ్గించండి. మంచి రోజులు వచ్చినప్పుడు కూడా ఆవేశపడితే ఎలా, మంచి మంచి ఫ్రూట్స్ మీరు మిస్ అవుతారు. వ్యాపారులకి హైడెన్ ఆపర్చునిటీ, బాగా హిడెన్ మంచి ఆపర్చునిటీ తెలియకుండానే అలా వచ్చేస్తుంది. కొత్త డీల్ సీక్రెట్ గా క్లోజ్ అవుతాయి. నమ్మకం బాగా పెరుగుతుంది. ఓకే, మీ పార్ట్నర్స్ ని నమ్మండి. ఈ వారం జాగ్రత్తగా అడుగు వేస్తే పెద్ద పెద్ద లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఉన్న వారికి రివాల్ట్స్ పెరుగుతుంది. మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వ్యతిరేకతలు ఉన్నదంతా కూడా మీ మీద ఉన్నదంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఏది లేదా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతుంది. సందేహాలన్నీ తొలగిపోతుంది. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఈ వారం నమ్మకంగా ఉంటే బంధం వెలుగుతుంది, లేకపోతే దూరం అవుతారని కూడా చెప్పచ్చు. అందరినీ నమ్మండి. మీకు ఒక చెడ్డ రోగం అంటే మీరు ఎవరిని నమ్మరు. సబ్కా సున్నా అప్నా కర్ణ అనే ఒక కాన్సెప్ట్ లో ఉంటారు. మీరు కొంచెం నమ్మండి, అందరినీ నమ్మండి, అది కొంచెం మంచిది. షేర్ మార్కెట్ లో రిస్క్ బాగా గెయిన్ తీసుకుంటుంది. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ వస్తాయి. సడన్ లాస్ కూడా ఉండొచ్చు, జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ మీకు 80% ఈ వారం కలిసి వస్తుందని చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రీసెర్చ్, టెక్నికల్ ఫీల్డ్స్ లో సక్సెస్, విదేశీ అవకాశాలు అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాయి. ఇంకొకటి కళాకారులకి, ఇంకా సినిమా వాళ్ళకి అందరికీ అవకాశం, ఇండస్ట్రీస్ ప్రతి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఏది పట్టిందల బంగారం అండి ఈ వారం అంతా కూడా. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఏం చేయాలి? మీ యొక్క స్ట్రెస్, యాంగర్ కంట్రోల్ గా ఉండాలి. అది మాత్రం మన చేతిలో ఉండదు కదా వృశ్చిక రాశి మిత్రులు. అది కంట్రోల్ చేసుకోక తప్పదు అంతే. బ్లడ్ ప్రెషర్, ఫ్యాటిక్ పెరిగి వచ్చే అవకాశం ఉన్నాయి. ధ్యానం ద్వారా అవకాశం. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఓం స్కందాయ నమః 108 సార్లు పారాయణం చేయండి. ఎర్రని పువ్వుతో అర్చన చేయండి. శనగలు దానం ఇవ్వండి. 9 అనే ఒక నంబర్ చెప్పులు ఎవరికైనా పేదవాళ్ళకి దానం ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ పరిహారం మీకు రక్షణ, విజయం ఇస్తుంది. ఈ వారం మీ జీవితాన్ని మలుపు తిప్పే వారంగా కూడా అనుకోవచ్చు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలను ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన ధనుసు రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే అదృష్టం వేగంగా పెరుగుతుంది.
ఒక కొత్త అవకాశం చూడండి, ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నా కూడా అదృష్టం అనేది పెరుగుతుంది. కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు పట్టుకుంటారా లేక మిస్ అవుతారా అనేది మీ ఇష్టం. గోచార ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి గురు ప్రభావం వల్ల బాగుంటుంది. అదృష్టం, జ్ఞానం, అవకాశం పెరుగుతుంది. కుజుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. శని ప్రభావంలో ఆలస్యం, క్రమశిక్షణ అనేది అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. ఇది సాహసం చేస్తే విజయం, నిర్లక్ష్యం చేస్తే నష్టం. ఈ వారం అంతా ఒకటే ఈ క్యాప్షన్ రాసి పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఇది గ్రోత్ వారం. ప్రభుత్వ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ సూచనలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా న్యూ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఇంటర్వ్యూ మీ కెరీర్ ని ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యాపారులకి ఎక్స్పాన్షన్ అవకాశాలు, కొత్త మార్కెట్, కొత్త డీల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. ఈ వారం ధైర్యంగా పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి పాపులారిటీ పెరుగుతుంది. మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ బలపడుతుంది. ప్రేమికులకి ఒక మంచి ఆనందకరమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో మంచి గెయిన్స్, రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో అసలు పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులకి ఇది వచ్చే ఒక గోల్డెన్ టైం. హై స్టడీస్, విదేశీ అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తగ్గించాలి. రెగ్యులర్ ట్రావెల్ స్ట్రెస్ పై పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇంకా పరిహారాలు అనుకుంటారు. గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఓం గురవే నమః 108 సార్లు చేయండి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు, పసుపు లేదా కందిపప్పు లేదా శనగపప్పు, శనగలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. పసుపు వస్త్రాన్ని భగవంతుడికి దానంగా ఇవ్వండి. దర్శనానికి స్వామివారికి అలంకారం చేయండి దేవాలయాల్లో. మీ పరిహారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. అదృష్టం, విజయం ధనుసు రాశిలో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన